మీ విధి గురించి చెప్పగలిగింది మీ జాతకమే. మీ తరపున తీర్పు మీ గత జన్మ పాప పుణ్యాలను బేరీజు వేసుకుని ఈ జన్మలో ఈశ్వరుడు మీ జీవితాన్ని నిర్దేశించాడు. ఆయన నిర్దేశించినదే మీ తలరాత, అదే మీ గురించి చెప్పే మీ జాతకం. కొన్ని సమయాలలో జాతకంలో ఉండేటువంటి దోషాల కారణంగా సంతాన భాగ్యం లేకుండా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ప్రత్యేకించి ఆ దోషాలకు పరిహారాలు చేస్తే గనక వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది, సంతాన భాగ్యం లభిస్తుంది. సాధారణంగా జ్యోతిష్యాన్ని క్షుణ్ణంగా చదవని వారు చెప్తూ ఉంటారు, జాతకాన్ని చూసి పితృశాపముంది అందుకే పిల్లల్లేరు అంటారు. రామేశ్వరానికి వెళ్ళి ప్రార్థన చేయని చెప్తారు. చాలామంది నా దగ్గరకొచ్చి అలా చెప్పటం నేను విన్నాను. మీ జాతక రీత్యా అంటే స్త్రీ పురుషుల జాతక రీత్యా అంటే భార్యాభర్తల జాతకాన్ని పరిశీలించి